జనాలు పువ్వు పూసింది అంటే కాయ కాసింది, కోతి కోసింది, మేం తిన్నాం టేస్ట్ అదిరింది అని అంటారు అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. లేకపోతే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి, వార్దా తుఫానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈ పోలిక తమిళనాడులో కొన్ని చోట్ల వినిపిస్తుంది. అమ్మ మరణం తట్టుకోలేక జనసంద్రం శోక సముద్రమైతే ప్రకృతి సైతం విలిపించి వార్దా రూపంలో విరుచుకుపడింది అని కొందరంటే, జనరల్గా ఎవరైనా ఫేమస్ పర్సన్ పోయినప్పుడు వర్షం పడుతుంది, అమ్మ అందరికంటే ప్రత్యేకం కాబట్టి ఏకంగా తుఫానే వచ్చి చెన్నైని అతలాకుతలం చేసిందని. విచిత్రం కాకపోతే గత ఏడాది డిసెంబర్లో వరదలు వచ్చినట్టు సరిగ్గా ఈ ఏడాది కూడా అలాగే జరగడమేంటి అని విచిత్రంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వార్తలు అల్లేస్తున్నారు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.